ఓకే, మనకి రాజకీయ చరిత్రలో ఫస్ట్ రాజు ఈ శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు కదా. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు. అండ్ ఈ శ్రీముఖుడు మొదటి రాజు అని చెప్పి ఏ పురాణం ప్రస్తావించింది గుర్తుందా మీకు? మత్స్య పురాణం. ఏ పురాణం? మత్స్య పురాణం. ఈ మత్స్య పురాణంలో ఏముంటుందని చెప్పుకున్నాం మనం? వంశవృక్షం ఉంటుందని చెప్పుకున్నాం కదా. శాతవాహన రాజుల యొక్క వంశవృక్షం ఉంటుంది. ఈ వంశవృక్షం ప్రకారమే మొత్తము 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పి మత్స్య పురాణం చెప్తోంది. ఆ మత్స్య పురాణం ప్రకారమే శాతవాహనుల యొక్క మొట్టమొదటి రాజు ఎవరు అని అంటే ఈ వంశంలో శ్రీముఖుడు. ఏం పేరు? శ్రీముఖుడు. అయితే ఈయనకి రకరకాల పేర్లున్నాయి మనకి పురాణాల్లో. ఈ మత్స్య పురాణంలో ఇతనిని శిశుక అని చెప్పి పిలిచారు. ఏమనుంది ఈయన పేరు? శిశుక అని చెప్పి మత్స్య పురాణంలో ఉంది. మత్స్య పురాణంలో ఇతని పేరు శిశుక అనుంది. ఇంకోటి వాయు పురాణం. వాయు పురాణంలో ఇతని పేరు సింధుక అనుంది. ఏమనుంది? సింధుక అనుంది. తర్వాత విష్ణు పురాణం. విష్ణు పురాణంలో ఇతని పేరు బలిపుచ్చక అనుంది. బలిపుచ్చక అని చెప్పి ఉంది. ఓకే, శిశుక, సింధుక, బలిపుచ్చక ఇవన్నీ ఎవరికి ఉన్నటువంటి పేర్లు? శ్రీముఖుడికి. తర్వాత భాగవత పురాణం అని కూడా ఉంది కదా మనకి. ఈ భాగవత పురాణంలో ఇతని పేరు బలి. భాగవత పురాణంలో ఇతని పేరు బలి. ఓకే, మత్స్య పురాణంలో శిశుక, వాయు పురాణంలో సింధుక, విష్ణు పురాణంలో బలిపుచ్చక, భాగవత పురాణంలో బలి. ఇట్లా రకరకాల పేర్లతోటి శ్రీముఖుడికి ఈ పేర్లు అనేవి ఉన్నాయి. అండ్ ఈయన శాతవాహన రాజుల్లో మొట్టమొదటి రాజు. అండ్ ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఇతనికి ఒక బిరుదు కూడా ఉంది. ఆ బిరుదు రాయ. ఆ బిరుదు రాయ. ఈ రాయ అనే బిరుదును అశోకుడు ఈయనకి ఇచ్చినట్టుగా మనకి 13వ శిలాశాసనం ఉంది చూడండి. అశోకుడు 13వ శిలాశాసనం. ఆ 13వ శిలాశాసనంలో అశోకుడు రాయ అనే బిరుదును ఈ శ్రీముఖుడికి ఇచ్చినట్టుగా చెప్పడం జరిగిందనమాట. అర్థమవుతుందా? శ్రీముఖుడి గురించి ఏ పురాణాల్లో ఏ పేర్లు ఉన్నాయి? మత్స్య పురాణమేమో శిశుక అంటోంది, వాయు పురాణమేమో సింధుక అంటోంది, విష్ణు పురాణమేమో బలిపుచ్చక అంటోంది, భాగవత పురాణమేమో బలి అంటోంది. అశోకుడి 13వ శిలాశాసనమేమో ఇతనికి ఇచ్చిన బిరుదు రాయ. సో ఇక్కడ మనకి ఏ పురాణం ఏమని చెప్పింది అనే దానికన్నా కూడా బలిపుచ్చక, సింధుక ఇవి ఎవరి పేర్లు అని అడగచ్చు. ఎవరి పేర్లు ఇవి? శ్రీముఖుడికి సంబంధించినటువంటి పేర్లు అన్నమాట. ఓకేనా? అండ్ ఇతని గురించి మనకి వేటి ద్వారా సమాచారం తెలుస్తోంది అంటే మనకి మీకు గుర్తున్నాడు కదా శ్రీముఖుడి కొడుకు ఎవరు చెప్పండి? శ్రీముఖుడి కొడుకు మొదటి శాతకర్ణి. కానీ తను చిన్న పిల్లవాడు కాబట్టి శ్రీముఖుడి తర్వాత రాజు అయిండేది ఎవరు? కన్హుడు లేదా కృష్ణుడు కదా. అయితే ఇతని కొడుకు మొదటి శాతకర్ణి. మరి ఇతని కోడలు ఎవరు? దేవి నాగానిక కదా. కాబట్టి దేవి నాగానిక వేసిన నాన్నగాడ్ శాసనంలో ఈమె తన మామగారైన శ్రీముఖుడి గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఏమని చెప్పింది నాన్నగాడ్ శాసనంలో దేవి నాగానిక అంటే
రాయసిముక శాతవాహన సిరిమతో అనే ఈ పదం ఉంది. ఎందులో ఉంది? ఇక్కడ ఉంది, కనపడుతుంది కదా మీకు. నాన్నగారి శాసనంలో ఏమనుంది? రాయసిముక శాతవాహన సిరిమతో అనే ఒక లైన్. ఇది ప్రాకృతం భాష కదా. సో అందులో ఆ భాషలో ఆమె ఏమని చెప్పింది? రాయసిముక శాతవాహన సిరిమతో అనింది. అంటే ఇక్కడ రాయసిముక, సిముక అంటే శ్రీముఖుడే, శ్రీముఖుడి ప్రాకృత ఫామే సిముక. శాతవాహన సిరిమతో అంటే గొప్పవాడు, శాతవాహన రాజుల్లో గొప్పవాడు, ధనవంతుడు, బుద్ధిమంతుడు, గొప్పవాడు అయిన శ్రీముఖుడు అని. ఇక్కడ రాయ బిరుదులు ఇట్లా ముందు పెడతారు కదా మనకి, అట్లా రాయసిముక అని చెప్పి ఈమె చెప్పడం జరిగింది. ఎవరు? దేవి నాగానిక. ఏ శాసనంలో? నాన్నఘాట్ శాసనంలో చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? క్లియర్ కదా? ఇక్కడ మనం ఇంకొక పాయింట్, ఇంకొక క్వశ్చన్ చూడండి. అశోకుడికి సమకాలీనుడైన శాతవాహన రాజు ఎవరు అని అంటే, ఇక్కడ అశోకుడు ఈయనకు రాయ అనే బిరుదు ఇచ్చాడు అని అంటే శ్రీముఖుడు ఈయన సమకాలీనులనే కదా అర్థం. సో అట్లా కూడా క్వశ్చన్ అడగచ్చు. అంటే శ్రీముఖుడు అశోకుడికి సమకాలీనమైన రాజు అంటే ఈ అశోకుడి కింద శ్రీముఖుడు ముందు సామంతుడిగా ఉండేవాడు. ఓకేనా? అశోకుడు తన 13వ శిలాశాసనంలో ఆయన కింద ఉన్న సామంత రాజులలో ఆంధ్ర అంటే ఈ మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక కలిసి ఉన్న ఈ కృష్ణా గోదావరి మధ్య ప్రాంతం ఏదైతే ఉందో అది పరిపాలిస్తున్న ఒక సామంత రాజుగా శ్రీముఖుడిని పేర్కొంటూ ఆయనకున్న బిరుదు రాయ అని చెప్పి అశోకుడు చెప్పడం జరిగింది 13వ శిలాశాసనంలో. ఓకేనా? సో కాబట్టి మనకేం తెలుస్తోంది? శ్రీముఖుడు ముందు అశోకుడికి సామంతుడు, ఆ తర్వాత మౌర్యుల పతనం తర్వాత ఈయన కణ్వరాజు అయినటువంటి సుశర్మ అనే ఆయనను ఓడించడం జరిగింది. ఎవరిని? మౌర్యుల తర్వాత కణ్వులతో, శకులతో వీళ్ళకు చాలా యుద్ధాలు జరిగాయి అని అన్నాం కదా. అట్లా కణ్వరాజు అయినటువంటి సుశర్మ, కణ్వరాజు అయిన సుశర్మ అనే ఆయనను ఓడించి మౌర్యుల నుండి విడిపోయి ఈయన స్వతంత్ర ప్రతిపత్తిని తీసుకోవడం జరిగింది. స్వతంత్రంగా ఈయన శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? శ్రీముఖుడు అనగానే మనకు గుర్తు రావాల్సిన పాయింట్లు, ఫస్ట్ పురాణాల్లో ఈయనకు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకమైన పేరుంది. మత్స్య పురాణం ఏమో శిశుక అంటుంది, వాయు పురాణం ఏమో సింధుక అంటుంది, విష్ణు పురాణం ఏమో బలిపుచ్చక అంటుంది, భాగవత పురాణం ఏమో బలి అంటుంది. ఇవి కాక అశోకుడు తన 13వ శిలాశాసనంలో యాక్చువల్ గా దాని కంటెంట్ ఏంటి అని అంటే ఆయనకున్న సామంత రాజులు వాళ్ళందరి గురించి దాంట్లో చెప్పడం జరిగింది. గురు శిష్యుల సంబంధం గురించి, అది ఎర్రగుడి రాజు మన దగ్గర లేండి. 13వ శిలాశాసనంలో అశోకుడు తన సామంతులు ఎవరు అని చెప్పడం జరిగింది. వాటిల్లో ఆ సామంత రాజ్యాలు, వాటి రాజులు అని చెప్పేటప్పుడు కృష్ణా గోదావరి మధ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు శ్రీముఖుడని ఆయనకి రాయ అనే బిరుదుని అశోకుడు ఇవ్వడం జరిగింది ఈ 13వ శిలాశాసనంలో. ఓకేనా? సో 13వ శిలాశాసనం ప్రకారం ఈయనకున్న బిరుదు ఏంటి? రాయ. మిగతా పురాణాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి. అయితే అసలు ఈ శ్రీముఖుడు అశోకుడికి సమకాలీనుడు అని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది కదా. అంటే ముందు అశోకుడి దగ్గర సామంతుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మౌర్యుల పతనానంతరం ఏమైంది? వాళ్ళకి సామంతులుగా కాకుండా విడిపోయి స్వతంత్ర సామ్రాజ్యాన్ని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు కణ్వరాజు వంశం వీళ్ళకి అడ్డం వస్తే ఆ కణ్వరాజు అయినటువంటి సుశర్మ అనే ఆయనను ఓడించి ఆయన రాజ్యాన్ని కూడా కలుపుకొని శాతవాహన సామ్రాజ్యాన్ని ప్రారంభించడం జరిగింది శ్రీముఖుడు. అర్థమైందా? క్లియరా?
ఇక్కడ ఈయన దగ్గర ఇంకొక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, మామూలుగా మనము వీళ్ళ అధికార మతం ఏమని చెప్పుకున్నాం చెప్పండి? బ్రాహ్మణిజం కదా. బ్రాహ్మణిజం వీళ్ళు ఫాలో అయ్యారు అని చెప్పుకున్నాం. బ్రాహ్మణ మతాన్ని వీళ్ళు పాటించారు. అంటే అప్పుడు హిందూ మతం అని అనేవాళ్ళు కాదు కదా, సనాతన ధర్మం అంటారే. సో దాన్ని వీళ్ళు పాటించేవాళ్ళు. అయితే ఈ శ్రీముఖుడు మాత్రము ఈయన మొట్టమొదటగా జైన మతాన్ని స్వీకరించాడు. ఫస్ట్ ఈయన తీసుకున్న మతం ఏది అని అంటే శ్రీముఖుడు జైన మతాన్ని తీసుకొని ఆ తర్వాత జైన్ నుంచి కన్వర్ట్ అయ్యి వైదిక మతాన్ని తీసుకోవడం జరిగింది. వైదిక మతం అంటే అదే బ్రాహ్మణ మతం లేదంటే హిందూ మతం అట్లాంటిది అనుకోవచ్చు. వేదాలను చదువుతారు కాబట్టి అది వైదిక మతం అయింది. అర్థమైందా? జైన మతం నుంచి ఈయన మారి ఏ మతానికి మారాడు? బ్రాహ్మణ మతం, వైదిక మతానికి మారడం జరిగింది. జైన మతం ఈయన అంటే మొదటగా జైన మతాన్ని తీసుకున్నాడు అని అన్నాం కదా. అట్లా తీసుకున్నప్పుడు ఈయన జైన మతాన్ని తీసుకోవడానికి కారణమైన ఈయన గురువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి అని అడిగారు ఇంతకు ముందు ఒకసారి. ఆయన పేరు కాలక సూరి. ఆయన పేరు జైన మత గురువు. శ్రీముఖుడి యొక్క జైన మత గురువు ఎవరు అని అంటే ఆయన పేరేం పేరు అంటే కాలక సూరి. కాలక సూరి లేదా ఈయనకే ఇంకొక పేరుంది, అది విమలాదిత్య త్రికాల యోగి. విమలాదిత్య త్రికాల యోగి ఇలా ఉందనుకుంటా. ఒక్క సెకండ్. ఇక్కడ ఉండి చూడండి. ఈయన జైన మత గురువు పేరు విమలాదిత్య త్రికాల యోగి లేదా ఆల్సో నోన్ as కాలక సూరి. సో ఈయన మొదటగా ఏ మతస్థుడినా? జైన మతస్థుడు మేడం. జైన మతస్థుడు. జైన మతంలో ఈయన ఉన్నప్పుడు ఈయన గురువు పేరేంటి? కాలక సూరి. కాలక సూరి లేదా విమలాదిత్య త్రికాల యోగి. ఓకేనా? అండ్ ఈయన ముద్రించిన నాణాలు మనకు ఎక్కువగా ఏ ప్లేసెస్ లో దొరికాయి ఈయన కాలం నాటివి అని అంటే, కొండాపూర్ గుర్తుందా మీకు? టంకసాల నాణాలలో టంకసాల అని బయటపడింది అని చెప్పుకున్నాం కదా, కొండాపూర్. ఆ కొండాపూరు తర్వాత కోటిలింగాల అని ఉంది, ఐడియా ఉందా? తెలంగాణలోనే కోటిలింగాల అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, జగిత్యాల అంటారు, వినింటారు కదా పేరు. అక్కడ వస్తుంది ఇది కోటిలింగాల అనేది. సో తెలంగాణలోని కొండాపూరు మరియు కోటిలింగాల ప్రాంతాల్లో ఈయనకు సంబంధించిన నాణాలు ఎక్కువగా దొరికాయి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పంటారా మొత్తం శ్రీముఖుడివి? శ్రీముఖుడు శాతవాహన వంశ రాజ్య స్థాపకుడు, అవునా కాదా? నేను క్వశ్చన్ అడుగుతూ వస్తాను, మీరే ట్రై చేయండి చెప్పడానికి. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు మేడం. శ్రీముఖుడు. తర్వాత శ్రీముఖుడి గురించి రకరకాల పురాణాల్లో రకరకాల పేర్లు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. వాటిల్లో మత్స్య పురాణం ప్రకారం శ్రీముఖుడి పేరు చెప్పండి. శిశుక మేడం. శిశుక. వాయు పురాణం? సింధుక. సింధుక. తర్వాత వాయు పురాణం ఓకే. విష్ణు పురాణం? బలపచ్చిక. బలిపుచ్చక. బలిపుచ్చక. భాగవత పురాణం? బలి. బలి.
13వ శిలాశాసనంలో అశోకుడు శ్రీముఖుడికి ఇచ్చిన బిరుదు ఏంటి? రాయ. రాయ. దీన్ని బట్టి అశోకుడు శ్రీముఖుడు సమకాలీనని తెలుస్తోందా లేదా? మేడం. తర్వాత మౌర్యుల పతనానంతరము ఎవరిని ఓడించి శ్రీముఖుడు స్వతంత్ర రాజ్య స్థాపన చేశాడు? కన్హరాజు అయిన సుశర్మను ఓడించి. ఓకే, ఈయనకు సంబంధించిన నాణాలు ఏ ఏ ప్లేసెస్ లో దొరికాయి? కొండాపూర్, కోటలింగ. కొండాపూర్ మరియు కోటిలింగాల. శ్రీముఖుడికి సంబంధించి రాయ అనే బిరుదు ఉంది అని మనకు వేటి ద్వారా తెలుస్తోంది చెప్పండి? శ్రీముఖుడికి రాయ అనే బిరుదు ఉంది అన్న సంగతి వేటి ద్వారా మనం నిర్ధారించొచ్చు? అశోకుడు రాయించిన 13వ శిలాశాసనం. అశోకుడు వేసిన 13వ శిలాశాసనంలో 13వ ఆ. శిలాశాసనం. 13వ శిలాశాసనంలో మెన్షన్ చేయడం జరిగింది, అంతేనా? అవునా కాదా? ఎస్ మేడం. అదొక్కటేనా, ఇంకేమన్నా ఉందా? క్వశ్చన్ ఎట్లా అడుగుతారు చూడండి. శ్రీముఖుడికి రాయ అనే బిరుదు ఉంది అని చెప్పి క్రింది వాటిలో వేటి ద్వారా మనం నిర్ధారించొచ్చు? సరే, ఆప్షన్స్ ఇస్తాను, చెప్పండి. అశోకుడి 13వ శిలాశాసనం, నాసిక్ శాసనం, నానఘాట్ శాసనం, 1 మరియు 3. 1, 3 మేడం. నానఘాట్ శాసనంలో లేదా రాయసిముఖ శాతవాహన సిరిమతో అని చెప్పి? అవును మేడం, దేవీనగనక రాయించింది. మరి అది మర్చిపోకూడదు కదా మనము. సో రాయ అనే బిరుదు శ్రీముఖుడికి ఉంది అనేది 13వ శిలాశాసనం ద్వారా తెలుస్తోంది, మరియు దేవి నాగానిక వేసిన నానఘాట్ శాసనంలో ఉన్న రాయసిముఖ శాతవాహన సిరిమతో అనే పదం ద్వారా కూడా తెలుస్తోంది కదా. అవును మేడం. అయితే సరే, శ్రీముఖుడు మొట్టమొదటగా ఏ మతాన్ని అవలంబించాడినా? జైన మతం మేడం. అయితే జైన మత గురువు ఎవరు? కాలకసూరి లేక విమలాదిత్య లేదా విమలాదిత్య త్రికాల యోగి. ఇంతే శ్రీముఖుడి గురించి ఇది. అండ్ శ్రీముఖుడు మొత్తం మనకి 23 ఏళ్లు పాలించడం జరిగింది. ఆ నెంబర్ ఏం అక్కర్లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. అందరికన్నా ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరని చెప్పాను, గుర్తుందా? మొదటి శాతకర్ణి. రెండో శాతకర్ణి 2. ఎన్నేళ్ళు చెప్పండి? 56 సంవత్సరాలు మేడం. 56 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. అందరికన్నా తక్కువ కాలం పరిపాలించిన రాజు? హాలుడు మేడం. హాలుడు ఎన్నేళ్ళు? 5 సంవత్సరాలు. 5 ఏళ్ళు. ఓకే, నెక్స్ట్. సరే, ఇప్పుడు శ్రీముఖుడి తర్వాత రెండో వాడు పేరు ఏం పేరు? కన్హుడు లేదా కృష్ణుడు. ఓకే, సో ఈ కన్హుడు లేదా కృష్ణుడు గురించి చూద్దాం ఇప్పుడు. యాక్చువల్ గా శ్రీముఖుడు తర్వాత తన కొడుకు మొదటి శాతకర్ణి రాజు అవ్వాలి, కానీ అతను ఇంకా చిన్న పిల్లవాడు కాబట్టి తన తమ్ముడైనటువంటి కన్హుడు లేదా కృష్ణుడు రాజు అవ్వడం జరిగింది. అండ్ ఈ కన్హుడు లేదా కృష్ణుడు మొత్తము 18 ఏళ్ల పాటు పరిపాలించడం జరిగింది. ఎన్నేళ్ల పాటు? 18 సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది. అండ్ ఇతని పాలనా కాలంలోనే శాతవాహన సామ్రాజ్యాన్ని నాసిక్ వరకు విస్తరించడం జరిగింది. మహారాష్ట్రలో నాసిక్ ఉంది కదా, గోదావరి పుట్టిన స్థలం. నాసిక్ వరకు విస్తరించడం జరిగింది సామ్రాజ్యాన్ని. శాతవాహన సామ్రాజ్యాన్ని నాసిక్ వరకు విస్తరించినటువంటి రాజు ఎవరు అంటే కన్హుడు లేదంటే కృష్ణుడు. ఓకేనా? ఇది అక్కడి వరకు విస్తరించాడు అని చెప్పి మనకి ఎట్లా తెలుస్తుంది? ఈయన 2 విహారాలను కట్టించడం జరిగింది.
ఒకటి నాసిక్ విహారము, 2 కన్హేరి విహారం అని చెప్పి. అండ్ ఈ విహారాలు కట్టించిన దగ్గర ఈయన శాసనాలు వేయడం జరిగింది. అందుకే మీకు గుర్తుంటే శాసనాలను వేయించిన మొదటి శాతవాహన రాజు ఎవరు అంటే కన్హుడు లేదా కృష్ణుడు అని చెప్పుకున్నాం. గుర్తుందా? అవును మేడం. శ్రీముఖుడి దగ్గర మనకి ఎక్కడ శాసనం మాట రాలేదు. అంటే శ్రీముఖుడు శాసనాలు ఎప్పుడు వేయించలేదు. అర్థమైందా? ఓకే మేడం. శాసనాన్ని వేయించిన మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరు? కన్హుడు మేడం. కన్హ లేదా కృష్ణ. కృష్ణ. ఈయన నాసిక్ కన్హేరీల్లో 2 విహారాలను కట్టించాడు. అండ్ అక్కడ శాసనాలను కూడా వేయడం జరిగింది. క్లియరా? ఓకే మేడం. అండ్ నెక్స్ట్ ఈయన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈయన పాటించిన మతం వచ్చేసి భాగవత మతం. ఆంధ్రాలోకి భాగవత మతం అనేది ప్రవేశించింది అనమాట. ఎక్కడి నుంచి ప్రవేశించింది? ఉత్తర భారతదేశం నుంచి. మనకి భాగవత మతం అనేది ఉత్తర భారతదేశంలో పుట్టింది. ఉత్తర భారతదేశం నుంచి ఈ భాగవత మతం అనేది ఆంధ్రాలోకి ప్రవేశించిండేది ఎవరి టైంలో అనంటే కన్హుడు లేదా కృష్ణుడి టైంలోనే. సో మొదట ఉత్తర భారతంలో ఎవరు దీన్ని భాగవత మతాన్ని బాగా పాపులరైజ్ చేసిండేది, ఎవరు బాగా పాపులర్ చేశారు దీన్ని అని అంటే పుష్యమిత్ర శుంగుడు నాడు. ఐడియా ఉందా మీకు? పుష్యమిత్ర శుంగ అని ఒక ఆయన ఉన్నాడు, రాజు. ఈ పుష్యమిత్ర శుంగరాజు అన్నమాట. శుంగ వంశానికి చెందిన ఆయన. శుంగులలో చాలా గొప్పవాడు, ఫేమస్ ఈయన పుష్యమిత్ర శుంగుడు. ఈ పుష్యమిత్ర శుంగుడి కాలంలో ఉత్తర భారతదేశంలో మొదలైనటువంటి భాగవత మతం అనే మతాన్ని, భాగవత మతం అంటే కృష్ణుణ్ణి ఆరాధిస్తారు వీళ్ళు. భాగవత మతం యాక్చువల్ గా భాగవత మత స్థాపకుడు ఎవరంటే కృష్ణుడనే అంటాం, శ్రీకృష్ణుడే. దీన్ని మొత్తము మనకి ఇండియాలో ఈ కృష్ణుడి ఆరాధనను పాపులర్ చేసిన రాజు ఎవరు అనంటే పుష్యమిత్ర శుంగుడు. ఉత్తర భారతదేశంలో మొదలు పెట్టాడు కృష్ణుడికి సంబంధించిన ఆరాధన ఇది. దీన్ని సౌత్ ఇండియాలోకి, దక్షిణ భారతదేశంలోకి తీసుకొని వచ్చినటువంటి రాజు ఎవరు అనంటే కన్హుడు లేదా కృష్ణుడు. అర్థమైందా? ఓకే మేడం. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అనంటే ఈయన భాగవత మతాన్ని పాటించాడు, భాగవత మతాన్నే ప్రచారం కూడా చేయించాడు దక్షిణ భారతదేశంలో. కానీ ఈయన నాసిక్ లో కొంతమంది బౌద్ధ భిక్షువుల కోసం అని చెప్పి మహామాత్రుడు అనే ఒక అధికారిని కూడా నియమించడం జరిగింది. బౌద్ధ భిక్షువుల సంక్షేమం కోసము మహామాత్ర అనే బిరుదు ఉన్నటువంటి మహామాత్ర అనే ఒక అధికారిని, అంటే ఇది ఒక పదవి, ఒక పోస్టింగ్. మహామాత్ర, ధర్మ మహామాత్ర లేదా మహామాత్ర అని అంటారు. ఈ అధికారిని నియమించడం జరిగింది. ఎవరు? కన్హుడు లేదా కృష్ణుడు. ఎవరి కోసము? బౌద్ధ భిక్షువుల కోసం. బౌద్ధ భిక్షువులు వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఏమన్నా కావాలి అది అంటే ఈ రాజుకు బౌద్ధ భిక్షువులకు మధ్యలో ఒక మీడియేటర్ లాగా మహామాత్ర అనే ఒక వ్యక్తిని నియమించడం జరిగింది. అంటే తను ఫాలో అయ్యేది భాగవత మతమే అయినా కూడా ఈయన బౌద్ధ భిక్షువులను కూడా ఆదరించడం జరిగింది అని అర్థమవుతుంది. అంతేనా కాదా? అవును మేడం. సో ఇప్పుడు చెప్పండి మళ్ళీ ఒకసారి లైన్ గా పాయింట్స్. కన్హుడు లేదా కృష్ణుడు ఎవరి తర్వాత రాజయ్యాడు? కృష్ణుడి తర్వాత మేడం. కృష్ణుడి తర్వాత ఎవరి తర్వాత రాజయ్యాడు? శ్రీముఖుడు మేడం. సారీ, మరి శ్రీముఖుడి తర్వాత రాజయ్యాడు. అండ్ కన్హుడు లేదంటే కృష్ణుడు ఈయన స్పెషాలిటీ ఏంటి? ఈయన శాతవాహన సామ్రాజ్యం ఈయన టైంలో ఏమైంది? బాగా విస్తరించి అంటే నాసిక్ వరకు విస్తరించడం జరిగింది మేడం. తర్వాత ఈయన నాసిక్ లో ఈయన మొత్తానికి 2 విహారాలను కట్టించి 2 శాసనాలు వేయించాడు. ఎక్కడెక్కడ? నాసిక్ లో, కన్హేరీలో మేడం. నాసిక్ లో ఒకటి, కన్హేరీలో ఒకటి. అయితే ఈయన పాటించిన మతం ఏది? భాగవత మతం. భాగవత మత వ్యవస్థాపకుడు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. భాగవత మత వ్యవస్థాపకుడు ఎవరు?
కృష్ణుడు మేడం. వ్యవస్థాపకుడు అంటే కృష్ణుడే, స్వయంగా కృష్ణుడే వ్యవస్థాపకుడు. ఓకే ఓకే. దాన్ని ఉత్తర భారతదేశంలో పాపులర్ చేసిండేది ఎవరు అంటే పుష్యమిత్ర శృంగుడు. పుష్యమిత్ర శృంగుడు. దాన్ని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చిండేది ఎవరు? కన్హుడు మేడం. కన్హుడు. అంటే ఈయన బౌద్ధ మతం పట్ల వ్యతిరేకత భావాన్ని చూపించాడా? లేదు మేడం. మరి ఏం చేశాడు బౌద్ధ మతం కోసం? బౌద్ధుల భిక్షుల సంక్షేమం కోసం మహామాత్ర అనే అధికారిని కూడా నియమించడం జరిగింది. సో ఇది కన్హుడు లేదంటే కృష్ణుడి గురించి. ఈయన మొత్తం 18 ఏళ్ళు పరిపాలన సాగించడం జరిగింది. ఓకే, మళ్ళీ ఒకసారి శ్రీముఖుడు కన్హుడు కలిపి చెప్పుకుందాం. శ్రీముఖుడు శాతవాహన వంశ స్థాపకుడు. ఈయనకు పురాణాల్లో రకరకాల పేర్లున్నాయి. మత్స్య పురాణంలో శిశుక అని, వాయు పురాణంలో సింధుక అని, తర్వాత విష్ణు పురాణంలో బలిపుచ్చక అని, భాగవత పురాణంలో బలి అని, 13వ శాసనం శిలాశాసనం అయిన అశోకుడు వేయించినటువంటి దాంట్లో రాయ అనే బిరుదుంది అని చెప్పి మనకి తెలుస్తోంది. సో మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అని అంటే దాంతో పాటి దేవి నాగానిక తన కోడలైన దేవి నాగానిక వేయించిన నాన్నగాడ్ శాసనంలో కూడా రాయసిముక శాతవాహన సిరిమతో అన్న పదం ఉంది. దీన్ని బట్టి కూడా ఈయనకు రాయ అనే బిరుదుంది అని తెలుస్తోంది. వీటన్నిటిని బట్టి మనకి ఏమర్థమవుతోంది అంటే ఈయన మరియు అశోకుడు సమకాలీనులు అనే విషయం తెలుస్తోంది. అంతేనా? అండ్ ఈయన వేయించినటువంటి ఈయన అశోకుడు సమకాలీనులైతే మరి ఈయన స్వతంత్ర రాజ్య స్థాపకుడు ఎలా అయ్యాడు అని అంటే మౌర్యుల పతనానంతరం ఈయన కణ్వరాజు అయినటువంటి సుశర్మను ఓడించి శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అండ్ ఈయన వేయించినటువంటి నాణాలు కొండాపూర్ మరియు కోటిలింగాల ప్రాంతంలో తెలంగాణలో మనకు లభించడం జరిగింది. ఈయన మొదటగా జైన మతాభిమాని, జైన మతాన్ని పాటించిన వాడు. అండ్ అప్పుడు ఈయన జైన మత గురువు ఎవరు అని అంటే కాలకసూరి లేదా విమలాదిత్య త్రికాల యోగి. కానీ రాను ఈయన వైదిక మతాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, తర్వాత ఈయన చనిపోయినప్పుడు తన కొడుకు అయినటువంటి మొదటి శాతకర్ణి చాలా చిన్నవాడు కావడంతో తన తమ్ముడైనటువంటి కన్హుడు లేదంటే కృష్ణుడు రాజయ్యాడు శ్రీముఖుడి తర్వాత. ఈ కన్హుడు 18 ఏళ్ల పాటు పరిపాలన సాగించడం జరిగింది. అండ్ ఈయన కాలంలోనే, ఈ 18 సంవత్సరాల కాలంలోనే ఈయన శాతవాహన సామ్రాజ్యాన్ని ఎక్కడి వరకు విస్తరించాడు? నాసిక్ వరకు విస్తరించాడు. అండ్ ఈయన మొత్తం 2 విహారాలను కట్టించాడు. ఒకటి నాసిక్, రెండోది కన్హేరి విహారం. అండ్ అక్కడ 2 శాసనాలను కూడా వేయించడంతో ఈయనకు ఒక స్పెషాలిటీ వచ్చింది. ఏంటది? శాతవాహన రాజుల్లో శాసనం వేయించిన మొట్టమొదటి రాజుగా ఈయన ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. ఎవరు? కన్హుడు లేదంటే కృష్ణుడు. ఓకేనా? అండ్ ఈయన భాగవత మతం వ్యవస్థాపకుడు. శ్రీకృష్ణుడు స్థాపించిన భాగవత మతాన్ని ఉత్తర భారతదేశంలో పుష్యమిత్ర శృంగుడు పాపులర్ చేస్తే దాన్ని దక్షిణ భారతదేశానికి అలవాటు చేసి తీసుకొని వచ్చినటువంటి రాజు ఎవరు అనంటే కన్హుడు అని చెప్పచ్చు. క్లియరా? క్లియర్ మేడం. కానీ ఈయన బౌద్ధ భిక్షువుల సంక్షేమం కోసం కూడా కొన్ని పనులను చేయడం జరిగింది. ఆ విహారాలు కట్టించడం కూడా బౌద్ధ భిక్షువుల కోసమే, నాసిక్ గాని కన్హేరి గాని. అంతేకాకుండా ఈయన బౌద్ధ భిక్షువుల సంక్షేమం కోసం అని చెప్పి మహామాత్ర అనే ఒక అధికారిని కూడా నియమించడం జరిగింది. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ సింపుల్ గా క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే బౌద్ధ భిక్షువుల సంక్షేమం కోసం మహామాత్ర అనే పదవిని అనే అధికారిని నియమించినటువంటి శాతవాహన రాజు ఎవరు అనంటే జనరల్ గా మనకి గౌతమిపుత్ర శాతకర్ణి బౌద్ధ భిక్షువుల కోసం చాలా చేయడం జరిగింది కాబట్టి ఆయన అనుకుంటాం. కానీ మహామాత్ర అనే అధికారిని నియమించిండేది ఎవరు? కన్హుడు లేదా కృష్ణుడు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈయన తర్వాత ఇంకా కన్హుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు రాజయ్యారు? శ్రీముఖుడు తర్వాత ఎవరై ఉండాలి రాజు? శాతకర్ణి 1 మొదటి శాతకర్ణి అయి ఉండాలి. కానీ అక్కడ చిన్న పిల్లోడు కాబట్టి కాలేదు, ఈయన అయ్యాడు. కాబట్టి ఈయన తర్వాత మళ్ళీ మొదటి శాతకర్ణి అవ్వడం జరిగింది. ఈ మొదటి శాతకర్ణి దగ్గర ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అప్పటి వరకు శ్రీముఖుడు కానీ కన్హుడు కానీ మౌర్యుల నుంచి పూర్తిగా విడిపోయారు అని చెప్పడానికి ఆధారాలు మనకి ఎక్కడ లేవన్నమాట. కానీ మొదటి శాతకర్ణి కంప్లీట్ ఇండిపెండెన్స్ ని డిక్లేర్ చేయడం జరిగింది.
పూర్తిగా ఒక స్వతంత్ర రాజులం మేము, మాకు మౌర్యులకు ఎట్లాంటి సంబంధము లేదు అని చెప్పి ప్రకటించినటువంటి శాతవాహన రాజు ఎవరు అంటే శాతకర్ణి 1. మొదటి శాతకర్ణి. అందుకే మనం ఏమంటాము, తొలి శాతవాహన రాజుల్లో గొప్పవాడు ఎవరు అంటే ఎవరని చెప్పుకున్నాం? మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి అని చెప్పుకున్నాం.